మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు నేను దావీదు యొక్క చక్కని నేత్రములు అనే అంశాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మనం బైబిల్ తీసి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడింది. అతడు వానిని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా, దేవుడు ప్రవక్త అయిన సమూయేలుని యెషయి ఇంటికి పంపిస్తాడు. యెషయి ఇంట్లో 8 మంది కుమారులు ఉంటారు, కానీ ఒకడు మాత్రం గొర్రెలు కాస్తుంటాడు. మిగతా వాళ్ళు 7 ఇంట్లో ఉన్నారు. ఈ ఏడుగురిలో ఒక వ్యక్తి రాజు ఉంటాడేమో అని చెప్పి సమూయేలు చక్కగా ఆ 7 పిలవనంపినప్పుడు 7 కోరుకోలేదు. ఇంకెవరైనా ఉన్నారంటే చివరివాడు ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడంటే పిలవనంపని అంటాడు. పిలవనంపిన తర్వాత దావీదును మొదటిసారి ప్రవక్త అయిన సమూయేలు గారు చూచినప్పుడు ఇలా ఉన్నాడట. ఎలా అంట, అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండేను. చూడటానికట సుందరమైన వాడై ఉన్నాడట. ఇక్కడ చక్కని నేత్రములు అనే మాట వ్రాయబడి ఉంది. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రభువైన యేసుక్రీస్తు గురించి తప్ప ఎక్కడ ఒక వ్యక్తి యొక్క నేత్రముల వివరణ లేదు. కేవలం దావీదు గురించి మాత్రమే ప్రవక్త అయిన సమూయేలు గారు తన సమూయేలు గ్రంథంలో ఈ విషయాన్ని లిఖించారు, రాయటం జరిగింది. అయితే ఈ చక్కని నేత్రములు అన్నదాన్ని కొంచెం లోతుగా వెళ్ళి విశ్లేషించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదలుగా యూదుల వ్యాఖ్యానం, దాన్ని మిడ్రాస్ అంటారు. ఆ యూదుల వ్యాఖ్యానం నేను చదివినప్పుడు ఇక్కడ ఎర్రని వాడు అనే మాట ఉంది కాబట్టి సమూయేలు ఏమనుకున్నాడట అంటే, ఆ వ్యాఖ్యానం కొంచెం చెప్తాను చూడండి. ఏశావులాగా అవుతాడు అనుకున్నాడట. ఎందుకంటే ఏశావు కూడా ఎర్రని వాడు అనే మాట వ్రాయబడింది. ఏశావు కూడా ఇస్సాకుకి మరి ఎదురు తిరిగిన వ్యక్తిగాను, మళ్ళా భ్రష్టుడైన వ్యక్తిగా ఉన్నాడు. సో అలా అవుతాడేమో, అలా హత్యలు చేస్తాడేమో, నరహత్యలు చేస్తాడేమో అని అనుకున్నాడట సమూయేలు గారు. ఎందుకంటే యూదుల మిడ్రాస్ కామెంట్ నుండి చెప్తున్న మాటలు. కానీ దేవుడు, నువ్వు అతని ఎర్రదనాన్ని చూడొద్దు, నువ్వు అతని హృదయం చూడు, అతని హృదయం నాకు ఇష్టానుసారంగా ఉంది అని చెప్పాడట. అప్పుడు అతని హృదయాన్ని సమూయేలు చూడాలంటే దేన్ని చూడాలా? కంటిని చూడాలి. కన్నులే హృదయాన్ని వ్యక్తపరుస్తాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఇన్వెస్టిగేషన్లలో కానివ్వండి, విచారణలో కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే మన కంటిని చూస్తారు. కళ్ళు అబద్ధం చెప్పవు, కళ్ళు ఎప్పుడు నిజమే చెప్తాయి అని ఒక సైకాలజీ ఉంది. అలానే దావీదు యొక్క కన్నులను సమూయేలు చూసినప్పుడట దేవుని చిత్తానుసారంగా చేయబోతున్నా చేసే మనిషిలా కనిపించాడంట సమూయేలు గారికి. అందుకని నువ్వు అతను చిత్తానుసారుడు అన్నప్పుడు చక్కగా సమూయేలు దావీదు కన్నులను చూశాడు. ఆ కన్నులు చక్కనివిగా ఉన్నాయట. చక్కని నేత్రములు అనే మాటను మనము చూస్తాం. కానీ సౌలుకి ఈ విషయంలో ఆ మాట సమూయేలు గారు వ్రాయలేదు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనములో అతనికి సౌలు అన్న కుమారుడు ఉండేను. అంటే సౌలు గురించి సమూయేలు ఎలా రాస్తున్నాడు చూద్దాం. అతనికి సౌలు అన్న ఒక కుమారుడు ఉండేను. అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలులో అతని పాటి సుందరుడు ఒకడును లేడు.
అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు అని ఇక్కడ సమూయేలు గారు సౌలు గురించి మాట్లాడుతున్నారు. కానీ చక్కని నేత్రములు అనే మాట మాట్లాడలేదు. ఎందుకంటే చక్కని నేత్రములు అంటే ఆ మంచి నేత్రాలు అని దావీదుకి ఎందుకు మాట్లాడాడంటే, సమూయేలు ఆ నేత్రములు సమూయేలుకు కనపడుతున్నాయి దేవుని చిత్తాన్ని చేసే మనుషుడుగా. రండి ఇప్పుడు ఆ చక్కని నేత్రముల యొక్క గొప్పతనం ఏంటి, ఆ నేత్రాలను మనము ఎలాగా గ్రహించాలి, ఆ నేత్రం యొక్క విశిష్టత ఏంటిది అనే విషయాలను మనము తెలుసుకుందాం లేఖనాల్లో నుండి. మనకి గొలియాతు దావీదు యుద్ధం గురించి అందరికీ తెలుసు. ఇది చిన్న పిల్లలకు కూడా తెలిసిన విషయం. అయితే ఇక్కడ నన్ను ఒక ఆత్మీయ విషయం మీకు చెప్తాను. మనము దేవుని చిత్తానుసారంగా ఈ భూమి మీద జీవిస్తుంటే, దేవునికి ఇష్టంగా మనం ఈ భూమి మీద జీవిస్తుంటే, దేవుడు నిశ్చయముగా తగిన సమయంలో నిన్ను రంగం మీకు దేవుడు ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. ఇది సత్యం. దానికి ఉదాహరణ దావీదే. గొలియాతు యుద్ధంలో అంతగా అరుస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తాను వినండి. గొలియాతు అరుస్తున్నాడు ఏమని, ఎవరైనా రండి నాతో యుద్ధం అని. ఆ సమయంలో గొర్రెలు కాస్తున్నాడు దావీదు. దావీదు చేత గొలియాతును చంపించాలని యెషయికి మనసు లేదు. కారణం, యెషయి అన్నాడు, నీ అన్నలు యుద్ధంలో ఉన్నారు, వెళ్ళు వాళ్ళకి ఆహారం ఏమన్నాడు. చూడండి, ఒక విషయం చెప్తాను. 7 కుమారులు కదా, 8 మంది కుమారులు కదా, 7లో 3 సైన్యంలోకి వెళ్తే ఇంకా 4 ఇంట్లో ఉంటారు కదా, ఆ 4తో ఎవరితోనైనా పంపించవచ్చు కదా, కానీ పంపలేదు. దావీదుని పంపించబడ్డాడు. అంటే యెషయికి ఆ విషయం తెలియకనే దావీదును యుద్ధ రంగంలోకి పంపించాడు. ఇది మొదటి విషయం. అంటే యెషయికి దావీదు చేత గొలియాతును చంపించాలన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. రెండవది, అతని అన్నలు ఏంటి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని దావీదుని అడ్డగిస్తారు. ఆ గొర్రెలు కాసుకుంటాడు కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావని. అన్నలకు కూడా లేదు, అరే నువ్వు ఆ రోజు సమూయేలు చేత అభిషేకింపబడ్డావు, మరి ఇప్పుడు చంపు అని అట్లా కూడా అనలేదు. వాళ్ళు ఇంకా తృణీకరించారు. యెషయికి లేదు, తండ్రికి, వాళ్ళ అన్నలకు లేదు. మూడవది, సౌలు కూడా లేదు. సౌలు నేను యుద్ధానికి పోతానంటే, బాబు నువ్వు బాలుడవి, వాడు బాల్యము నుండి వాడు యుద్ధం అభ్యాసం చేసినవాడు, నువ్వు యుద్ధం జయించలేవు అంటాడు. అంటే సౌలుకు కూడా లేదు, మనసు లేదు. ఇప్పుడు దావీదుకి ఏమైనా ఉందా అంటే దావీదు కూడా లేదు. ఏదో తండ్రి వెళ్ళమన్నాడు కదా అని వెళ్ళొచ్చు, ఇలా ఉంటారు. కానీ ఈ నలుగురికి లేదు. కానీ దావీదు దేవుని చిత్తానుసారంగా తన జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి ఉంది గొలియాతును దావీదు చేత చంపించాలని. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తుంటే నిశ్చయంగా దేవుడు మనకి ఎప్పుడో ఒక రోజు రంగం మీద తీసుకొచ్చి మనల్ని వాడుకుంటాడు. ఇది సత్యం. ఎందుకంటే మనకు దావీదులో కనపడదు. అయితే ఆ యుద్ధంలో చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే దావీదు నేత్రంలో గొప్పతనం చెప్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి. దానికంటే ముందుగా ఈ వడిసెల గురించి చెప్తాను. వడిసెలు గురించి ఒకసారి బైబిల్లోనే చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం. ఆ సమస్త జనములలో
నేర్పరచబడిన 700 మంది ఎడమ చేతి వాటము గలవారు. వీరిలో ప్రతి వాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగలవాడు. ఈ వడిసెల అనేది ఇశ్రాయేలు కనిపెట్టిన ఆయుధం. ఇది ఎవరి దగ్గర లేదు. అందులో బెన్యామీన్ గోత్రికుల్లో 700 మంది ఉన్నారు. వాళ్ళు ఎడమ చేతి వాటం గలవారు. ఈ ఎడమ చేతి వాటం కలిగిన వాళ్ళు ఎవరంట అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. తల వెంట్రుకను కూడా గురిగా తల వెంట్రుకను కూడా గురిగా తప్పక విసరగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఎవరు? ఈ బెన్యామీన్. విషయం ఏంటంటే సౌలు అదే గోత్రికుడు, కానీ అతనికి ఆ విద్య వచ్చుంటే దాంతో కొట్టి చంపచ్చు. కానీ అతనికి ఆ విద్య వచ్చా రాదా అన్నది బైబిల్లో మౌనం. లేఖనాల్లో ఆ విషయం ఏమీ ప్రస్తావించబడలేదు. దావీదు మాత్రం వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. ఎందుకంటే దూరంగా జంతువులు ఏదైనా గొర్రెను మేయటానికి వచ్చినప్పుడు, గొర్రెను చంపడానికి వచ్చినప్పుడు వడిసెలు పెట్టి కొడితే అక్కడ చచ్చిపోతుంది ఆ జంతువు. అలా వడిసెల విద్య నేర్చుకున్నాడు దావీదు. నేను పోతానన్నప్పుడు చాలా జాగ్రత్త గమనించండి. అక్కడ ఏటులోకి వెళ్తాడు. మనకి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం నేను చాలా స్పష్టంగా చదివిన విషయాలు మీకు చెప్తున్నాను, చూడండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 40వ వచనం. యుద్ధానికి వెళ్తానన్న ఈ దావీదు 40వ వచనంలో తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యుద్ధనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీని చేరువకు పోయెను. ఆ 5 రాళ్ళు తీసుకొని ఆ యొక్క గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకు గొల్యాతు దగ్గరికి వెళ్తున్నాడు అంటే, చూడండి, గొల్యాతు దగ్గరికి ఎందుకు వెళ్తాడంటే తన నేత్రములతో అతను ఎంత ఎత్తున్నాడు, అతను ఎక్కడెక్కడ ఏ చేతి దగ్గర ఆయుధము ఉందా, ఆయుధం ధరించుకున్నాడు, ఆ కవచం ఎంతవరకు ఉంది, ఎక్కడ కొట్టాలి, అవన్నీ క్షుణ్ణంగా తన నేత్రముల చేత చూశాడు ఆయన. దావీదు చూసి తిరిగి ఏమైందో తెలుసా? ఈ గొలియాతు దావీదుని ఎదిరించడానికి వచ్చినప్పుడు 48వ వచనం, మొదటి సమూయేలు 17:48వ వచనంలో ఇలా వ్రాయబడింది. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుటకై అతనికి ఎదురుగా పోగా. అంటే దావీదు ఏమో గొల్యాతు దగ్గరకు వస్తున్నాడు, గొల్యాతు దావీదు దగ్గరకు వస్తున్నాడు. దావీదేమో గొలియాతును క్షుణ్ణంగా చదివాడు. తన కంటితో అతని కాళ్ళు, చేతులు, ఏళ్ళు మొత్తం అన్ని చూసి తిరిగి ఏం చేశాడు? గొలియాతు ఎప్పుడైతే దావీదు దగ్గరకు వస్తున్నాడు, 48 వచ్చిన చూడండి, ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వాణ్ణి ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఇజ్రాయెల్ సైన్యం వారి దగ్గరికి వెళ్ళి వడిసెలతోటి కొట్టాడు. అప్పుడు ఇక్కడ తగిలి నుదుటబడి పడ్డాడు. అంటే అతను గొల్యాతు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు దావీదు అంటే, ఎంత హైట్ ఉన్నాడు, అతని బలం ఎక్కడ, అతనిదంతా తెలుసుకోవడానికి వెళ్ళి తన నేత్రములతో చూసి కట్టాడు, కింద పడ్డాడు.
అంటే శత్రువును జయించాలంటే నేత్రములు పరిపూర్ణంగా ఉండాలి. యుద్ధములో మంచి నేత్రములు కలిగినవాడు. అక్కడెక్కడి నుంచో తోడేలు వస్తుంది, లేకపోతే అడవి కుక్క వస్తుంది, అది వస్తుంది, అన్నిటిని కరెక్ట్గా చూసి వాటిని గొర్రె దగ్గర రాకమునిపే వడిసలో పెట్టి కొట్టే సామర్థ్యం కలిగిన వాడు దావీదు. అందుకనే దావీదు ముందు ఇతను పడిపోవడం జరిగింది. కాబట్టి ఈ మంచి నేత్రాలులో ఇదొక భాగం. రెండవది ఏంటంటే, ఈ యొక్క సౌలు ఏం చేస్తాడంటే విషపు చూపు చూస్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్న స్త్రీలు దావీదు 10,000 కొలదియు, సౌలు 1000 కొలదియు హతము చేసిరి అనే మాటను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, పాటలు పాడుతున్నప్పుడు సౌలు గారు విషపు చూపు చూస్తారు. అప్పటి నుంచి చంపాలని ప్రయత్నం చేస్తాడు. శత్రువును జయించాడు కంటితో, ఇప్పుడు శత్రువు తరుముతున్నాడు దావీదు. అప్పుడు ఆ శత్రువుకి దొరకకుండా గుహల్లో, అరణ్యంలో, అడవిలో దాక్కున్నాడు. అది నేత్రముల చేత. అందుకనే కీర్తనలో చక్కగా ఒక మాట ఉంటుంది. 121 కీర్తనలో 121 కీర్తనలో, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చు, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు అంటూ, నేను ఎక్కడ చూడాలా, నీవు ఇవి కన్నులు చూడాలి నాయన, నాకు ఇంకొక ఆధారం లేదు, నాకు ఇంకొక రక్షణ లేదు అని చెప్పి సౌలుకి దొరకకుండా, అంటే శత్రువుకు దొరకకుండా తన కన్నులతో తను తాను కాపాడుకున్నాడు. అంటే బాహ్యంగా ఆయన కన్నులు శత్రువులను జయించే నేత్రాలు, శత్రువుల బారి నుండి కాపాడబడుతున్న నేత్రాలుగా దావీదు యొక్క బాహ్య నేత్రాల గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ నేత్రముల గుండా వెళ్ళి మనోనేత్రాన్ని, మనస్సును, హృదయాన్ని వెలిగించే ఆ నేత్రాల గురించి మనం ఈరోజు మనం దాని గురించి నేర్చుకుందాం. 19వ కీర్తన 8వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది: యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచు. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించు అని భక్తుడు దావీదు ఈ మాట తన కీర్తనలో రాయటం జరిగింది. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచు. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. కన్నులకు వెలిగించును. దీన్ని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చూపిస్తాను. అదేంటంటే, 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయములో సౌలు యోనాతాను యుద్ధానికి వెళ్తారు. అక్కడ ఎవరు ఏమి తినకూడదని సౌలు శపథం చేస్తాడు ఇజ్రాయేల్ వారి చేత. అయితే ఆ విషయం తెలియక యోనాతాను అక్కడ తేనె ఉంటే తేనెను నాకుతాడు, అది తింటాడు. అప్పుడు అతని కళ్ళు ఎలా ఉంటే చూద్దాం. 1 సమూయేలు 17వ అధ్యాయం 40వ వచనంలో ఇలా వ్రాయబడ్డది: తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి క్షమించాలి 1 సమూయేలు 14:29, క్షమించాలి, నేను ఇంకో వచనం చూపించాను. 1 సమూయేలు 14:29. అందుకు యోనాతాను, అందుచేత నా తండ్రి జనులు కష్టపెట్టువాడాయన, నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రాన నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. నేను ఈ 1 సమూయేలు 14:29లో
యోనాతాన్ అంటున్నాడు, నేను ఇంత తేనె తీసుకున్నాను, నా కళ్ళు ఎంత ప్రకాశిస్తున్నాయో చూడండి అన్నాడు. అంటే తేనె తాగటం, తేనె తినడం వల్ల కళ్ళు ప్రకాశిస్తాయి. అలానే వాక్యం అనే తేనె మనం రోజు ధ్యానిస్తున్నప్పుడు, ఆ వాక్యం అనే తేనెను మనము రోజు చదువుతూ పరిశోధిస్తున్నప్పుడు మన ఆత్మీయ నేత్రాలు కూడా ప్రకాశిస్తాయి. అదే విషయాన్ని ఇక్కడ భక్తుడైన దావీదు చెప్తున్న మాట అదే. ఏంటంటే యెహోవా ఉపదేశములు 19వ కీర్తన 8వ వచనం, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించు. అంటే ఆ తేనెలాగా ఉన్న వాక్యము మనకు మనోనేత్రాలకి వెలిగిస్తుంది అన్న సత్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఇది బాహ్యమైన నేత్రముల యొక్క గొప్పతనం దావీదు. ఇప్పుడు నేను తన ఆత్మీయ నేత్రముల యొక్క గొప్పతనం కూడా మీకు చూపిస్తాను. 119వ కీర్తన 18వ వచనములో ఇలా వ్రాయబడి ఉంటుంది, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. ఇది గ్రంథకర్త 119వ కీర్తన ఎవరు రాశారు అన్నది అక్కడ మెన్షన్ చేయబడలేదు. ప్రస్తుతానికి మనము దావీదు అని అనుకుందాం. చాలా మంది పండితులు కూడా ఇది 119వ కీర్తన దావీదే అని నమ్ముతున్నారు. ఆ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. అయితే ఈ ఆశ్చర్యకరమైన సంగతులు ఏంటి అన్న విషయాన్ని నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. తెరవబడిన కళ్ళు ఏంటిదో కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఆది కాండము నుండి మలాకి వరకు మూల సిద్ధాంతం, అంటే కొత్త నిబంధన ఏర్పడటానికి మూల సిద్ధాంతం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడటం అనేది స్పష్టంగా ఎక్కడ వ్రాయబడలేదు ఆది కాండం నుండి మలాకి వరకు. ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానము స్పష్టంగా ఎక్కడ వ్రాయబడలేదు. ఆయన మరణము, సమాధి, పునరుద్ధానాలు కేవలం తెరవబడిన కన్నులతో లేఖనాలలో నుండి ఆ సత్యాన్ని ప్రత్యక్షత ద్వారా మాత్రమే గ్రహించాలి. ఇది 100% ఫ్యాక్ట్. ఇది మీరు బైబిల్ ఎక్కడ కూడా కనిపించదు ఆ విషయం. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని మొట్టమొదలుగా చూసిన వ్యక్తి భక్తుడైన దావీదు. ఎలా అంటారా? నేను మీకు బైబిల్లో నుంచి చూపిస్తా. కీర్తన 16వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. కీర్తన 16:10, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే ఈ యొక్క కీర్తనలో ఈ వచనం రాయబడి. అయితే పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ పొందుకున్న పేతురు గారు ఈ మాటని పెంతెకోస్తు దినాన మాట్లాడుతూ ఇలా చెప్పడం జరిగింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటుంది, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే అక్కడ మాట ఇక్కడ చూపిస్తూ ఏమంటాడంటే 30వ వచనం చదువుతాను చూడండి. అతని సమాధి అంటే దావీదు సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి
అతడెరిగి. అంటే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2 సమూయేలు 7:14. 2 సమూయేలు 7:14. 7:14. ఇక చూడండి, 12 నుండి చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీ దినము సంపూర్ణమన్నప్పుడు దేవుడు దావీదుతో చెప్తున్నాడు, నీ దినము సంపూర్ణం. 2 సమూయేలు 7వ అధ్యాయము 12 నుండి. నీ దినము సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచడం. అతడు నా నామ గణత కొరకు ఒక మందిరము కట్టించును. అతని రాజ్యము సింహాసనము, అతని రాజసింహాసనము నేను నిత్యముగా స్థిరపరచుదను. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. ఈ మాట తెలుసుకున్న దావీదు ఏమంటున్నాడంటే, ఆ ప్రవచనము, ఆ వాగ్దానము, ఆ ఆశీర్వాదము క్రీస్తు మరణ పునరుద్ధానాల గూర్చి కూడా అర్థమైంది ఆయనకి ఆ మాట. ఎందుకంటే అపోస్తలకార్యం 2:30లో ఇలా ఉంటుంది, అతని సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడెరిగి క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. దేవుడు అన్నాడు, నీ సంతానమును స్థిరపరచదను, నీ సంతానము దీవించదను, రాజ్య సింహాసనము నిత్యం ఉంచదని అన్నాను. ఆ మాట, వాగ్దానము ఈయన మనోనేత్రములతో చూశాడు, ప్రత్యక్షత కలిగిన నేత్రములతో చూశాడు, ఆత్మ నేత్రములతో చూశాడు. అక్కడ దావీదుకి ఏం కనబడింది? యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుద్ధానం కనపడ్డాయి. అందుకని నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీవు, పాతాళములో విడవవు అనే మాట రాయటం అక్కడ 16వ కీర్తనలో రాయబడే యొక్క ఉద్దేశం. అది చూసారా ఎంత గొప్ప విషయమో ఇది. మనకి ఆదికాండం నుంచి మలాకి వరకు స్పష్టంగా లేని యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు దావీదు మనోనేత్రముల చేత అప్పుడే చూశాడు. ఓకేనా? కాబట్టి ఆ చూచిన ఆ మనోనేత్రాలు, ఆ లేఖనం యొక్క వెలిగింపు ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ వెలిగింపు శిష్యులకు అనుగ్రహించాడు. రండి మనం ఆ విషయం చూద్దాం. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఎమ్మాయి గ్రామానికి వెళ్తుంటాడు. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఏమంటారో ఒకసారి నేను ఆ మాట కూడా మీకు బైబిల్లో నుండి చూపిస్తా. లూకా సువార్త 24వ అధ్యాయము 24. ఓకే, మనకి లూకా సువార్త 24. ఇద్దరు శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు
ఇద్దరు శిష్యులు అక్కడికి వెళ్తున్నప్పుడు యేసుప్రభు కూడా వారికి కనపడతాడు, కానీ వారి కన్నులు మూయబడి ఉంటాయి. ఎందుకంటే వారు గుర్తుపట్టలేరు, ఎందుకంటే బైబిల్లో ఆ మాట రాయబడింది. పునరుద్ధరణ యేసుక్రీస్తుని చూడాలంటే కన్నులు తెరవబడాల్సిందే. ఆ విషయం మనం బైబిల్లో చూస్తే అర్థమవుతుంది. అయితే ఇక్కడ నేను మీకు మాట చెప్తాను చూడండి. 25వ 24-25లో, అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వాడితో చెప్పి, ఇక్కడ ఏమన్నాడు? ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? మహిమలో ప్రవేశించాలి కదా అని వాటితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. దావీదు ముందే చూశాడు, ముందు చూసి వ్రాసిన సంగతులను, పునరుద్ధానం గుర్చిన రాసిన సంగతులను, ప్రతి ప్రవక్త ఏదైతే పునరుద్ధానం గురించి ముందు చూశారో అవి నెరవేరినవని తన్ను గూర్చిన వచనంలో భావం, అంటే ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకడలో చేయు కార్యములు, ఆయన జన్మదినం, ఆయన జన్మము, ఆయన పరిచర్య, ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం గురించి మొదటి రాకడలో జరగవలసిన ప్రతి ప్రవచనము వారికి ఎత్తి చూపించాడు. అలా చూపించి ఆయన అదృశ్యుడయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది? శిష్యులందరూ ఉన్నప్పుడు అక్కడ లేఖనంలో గ్రహించున్నట్లుగా అని ఉంటుంది. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనము చదువుతున్నాను చూడండి. ఆ శిష్యులందరూ ఉంటారు. శిష్యులందరూ అక్కడ ఉన్నప్పుడు ప్రభు అక్కడికి వచ్చి వాడితో మాట్లాడుతూ ఆయన పునరుద్ధరణని, తాను సజీవుడిగా ఉన్నానని వారికి చెప్పుకుంటూ ఈ వాక్యమును ఆయన చూపిస్తాడు. చూడండి ఒకసారి, లూకా సువార్త 24:44లో, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి. ఇవి ఎప్పుడు చెప్పాడు అంటే, ఒకసారి మార్కు సువార్తలో ఈ మాట ఉంటుంది చూడండి. 9వ అధ్యాయం మార్కు సువార్త 31-32 వచనాలలో ఆ రూపాంతర కొండ నుంచి దిగి వస్తున్నప్పుడు తన శిష్యులతో చెప్తున్న మాట. మార్కు సువార్త 9:31, ఏలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయన చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచినని వాడితో చెప్పి, వారు ఆ మాట గ్రహింపలేదు కానీ ఆయన అడగ భయపడేది. అంటే చనిపోయి లేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఆ మాటను అడగలేదు. అయితే ముందే చెప్పాను అంటున్నాడు ఇక్కడ 24వ అధ్యాయం లూకా సువార్తలో. ఇక్కడ ఏమంటున్నాడు? అంతటా 24 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరిన వారితో చెప్పి, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, లేఖనాలు గ్రహించున్నట్లుగా మనసు తెరిచారు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దావీదు నేత్రాలు బాహ్య సంబంధమైనవి కాకుండా మర్మ సంబంధమైన మరణ పునరుద్ధానాలు చూచారు. అలానే
దేవుడు దావీదుతో చెప్పిన ఆ మాటలు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత దావీదు ఏదైతే చూసి వ్రాసాడో, ఏ ప్రవక్తలైతే చూసి వ్రాసారో అవి మరుగుగా ఉన్న ఆ సంఘటనలను గ్రహించున్నట్లుగా ప్రభు పునరుద్ధానుడయిన తర్వాత ఆయన ఆ లేఖనాలు ఎత్తి చూపించి వారు గ్రహించినట్లు వారి మనస్సు తెరిచినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అంటే ఈ నేత్రాలు దేవుని లేఖనములో ఉన్న సత్యాన్ని చూడగలుగుతాయి. దావీదు అదే చూశాడు, మనం కూడా అలానే చూడాలి. అందుకని ప్రత్యక్షత కలిగిన మనస్సు కలిగిన వారమై ఉండాలని ఎఫెసు పత్రిక 1:18 కూడా ఉంది. కాబట్టి నేత్రములు మనము పాపాన్ని, సినిమాని, లేకపోతే ఇంకేవో చూడటం కంటే తన ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు, జరిగినవి, జరగబోతున్నవి, జరుగుతున్నవి, ఈ మూడిటిని ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూచున్నట్లుగా దేవుడు మన కన్నులు దావీదు కున్నట్టుగా మనకు కూడా మంచి నేత్రములు దేవుడు దయచేయునుగాక. ఎందుకంటే ఈ నేత్రములు అనేకమైనవి లోకములో అనేకమైనవి చూశాయి, కానీ ఇప్పుడు మనం చూడవలసింది దేవుని మహిమను, లేఖన ప్రత్యక్షతను, లేఖన సత్యాన్ని, రాబో దేవుని సత్యాన్ని, సంఘటనలు మరియు లేఖనంలో దాచబడిన దేవుని ప్రత్యక్షతను మనం చూడాలి. అలాగా దావీదు కుమారులంగా మనం పిలువబడాలి. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా, దావీదు వలె మనం ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా మనం చేస్తామో, మన కన్నులను కూడా దేవుడు దావీదు ఉన్న కన్నుల వలె చక్కని నేత్రాలుగా దేవుడు చేస్తాడు. అట్టి భాగ్యము, అట్టి జీవితము, అట్టి గొప్ప బహుమానము దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.